చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు కాలభైరవ అష్టమి. కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం ఎందుకు చుట్టుకుంది? శివునికి కూడా బ్రహ్మహత్య పాతకం ఉంటుందా? ఆయన దేవుడు కదా. శ్రీ కాలభైరవాయ నమః. శివుడు, కాలభైరవుడు ఇద్దరూ కూడా ఒకరే. అంటే శివుని ద్వారా పుట్టినటువంటి వాడు, శివాంశతో కూడినటువంటి వాడు కాలభైరవుడు. మన ప్రశ్న ఏంటంటే, బ్రహ్మహత్య పాతకం ఇది శివుడంతటి వాడికి చుట్టుకుంటుందా? కాలభైరవుడు శివుడు ఒకరే అని అంటున్నాం కదా. కాశీపురాధీశం అని చెప్పి కాలభైరవుడిని మనం స్మరిస్తాం కదా. దేవుడు అనేసరికి మనందరి దృష్టిలో ఏంటంటే, ఎటువంటి పాపాలు ఎటువంటి పుణ్యాలు లేకుండా నిస్సంగ స్థితిలో ఉన్నటువంటి వాడు. మరి ఆయనకి బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చుట్టుకుంది అని అంటే, దానికి కారణం చెప్పారు పెద్దలు. అసలు దీనికి ముందు అసలు కాలభైరవుడి యొక్క ఉత్పత్తి కూడా ఒకటి రెండు వాక్యాలు చెప్పుకుందాం మనం. ఆ తర్వాత దానికి కారణం నిరూపిస్తాను. ఎందుకనంటే ఈ చర్చ జరుగుతుందమ్మా. త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈ ముగ్గురులో నేనే అధికం అని చెప్పి బ్రహ్మదేవుడు ఏ మాట అయితే అనకూడదో ఆ మాట తన 5వ తలతోటి అంటాడు. అప్పటికి ఆయనకి 5 తలలు ఉంటాయి బ్రహ్మదేవుడికి. శివుడికి 5 తలలు ఉంటాయి, సజ్జోజాతాది 5 ముఖాలుగా. అలాగే బ్రహ్మదేవుడికి కూడా 5 తలలు ఉన్నాయి. ఈ 5వ తలతోటి శివుడు ఎందుకు గొప్పవాడవుతాడు? అన్ని 4 వేదాలు ఏమని సాక్ష్యం చెప్తాయంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవాడు శివుడు అని చెప్తుంది. బ్రహ్మదేవుడు అంటాడు, ఆయన ఎందుకు గొప్పవాడవుతాడు? అతను నా నుదుటిలో ఎంచి పుట్టాడు. అంటే నా కుమారుడైనటువంటి వాడు నాకంటే ఎలా గొప్పవాడవుతాడు? కాబట్టి నేనే ఈ లోకంలో అందరికంటే గొప్పవాడిని అని బ్రహ్మదేవుడు పలుకుతాడు. అప్పుడు ఎంత చెప్పినా వినకుండా అలాగా శివుణ్ణి చాలా నీచంగా తిరస్కారం చేస్తున్నందుకు తట్టుకోలేక ఒక్కసారి శివ తేజస్సు ఉద్భవించి, ఆ శివ తేజస్సులో నుంచి కాలభైరవుడు ఉద్భవిస్తాడు. ఆ కాలభైరవుడు ఉద్భవించి వెంటనే తన చిటికిన వేలుతోటి 5వ తలని ఇలా తీసిపడేస్తాడు. అంటే ఏదైతే దుర్భాషలాడాడో, శివనింద చేశాడో, శివనింద చేసినటువంటి, అంటే ఒక డాక్టర్ గారు గనక ఒక శరీరంలో ఒక దుష్టాంగాన్ని ఏ రకంగా పక్కకి తీసివేస్తాడో, కాలభైరవుడు కూడా ఆ బ్రహ్మగారి యొక్క 5వ తలని ఇలా గిల్లేస్తాడు. ఒక పువ్వుని ఇలా గిల్లేసినట్టు గిల్లేస్తే 5వ తల ఊడిపోతుంది. అప్పటికి బుద్ధి వచ్చి శివుణ్ణి, ఆ కాలభైరవుణ్ణి శరణు వేడుకుంటాడు ఈ బ్రహ్మదేవుడు. అయితే బ్రహ్మహత్యా పాతకం అనేది చుట్టుకుంటుంది కాలభైరవుడికి. అది ఎలాగంటే, ఈయన్ని వెంబడిస్తూ వస్తుంటుంది. కాలభైరవుడు వైకుంఠానికి వెళ్తాడు. కాశీఖండం అని చెప్పి శ్రీనాథ మహాకవి రాశాడు. అందులో ఈ వృత్తాంతం అంతా ఉంది, నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఈయన బ్రహ్మహత్యా పాతకంని ఈయన వెంట వస్తూ ఉంటుంది కాలభైరవుడికి. వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర, ఆ లక్ష్మీదేవి దగ్గర ఈయన భిక్షం అడుగుతాడు. అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి ఇద్దరూ ఒక్కటే. ఎందుకంటే లక్ష్మీతే అనయ అంటే అన్నిటినీ చూసేటువంటిది అని మహాలక్ష్మీదేవికి అర్థం. విశాలాక్షి అన్నిటినీ చూసేటువంటిది. పేర్లు మార్పే, అందరూ ఒక్కటే. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి ఈయనకి భిక్షం పెడుతుంది. ఆ భిక్షని స్వీకరించి ఈయన కాశీ నగరంలోకి అడుగు పెడతాడు. ఇలా అడుగు పెట్టిన వెంటనే అప్పటిదాకా ఈయన వెంట ఉన్నటువంటి బ్రహ్మహత్య కాలభైరవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, శివుడంతటి వాడికి, కాలభైరవుడంతటి వాడికి బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చుట్టుకుంది? ఆయన వద్దనుకుంటే పక్కకి వెళ్ళిపోవాలి కదా. దానికోసం ఇన్ని తీర్థయాత్రలు ఎందుకు చేశాడు? వైకుంఠానికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, లోకంలో భగవద్గీత, మళ్ళీ ప్రతిదానికి తాళం చెవి భగవద్గీత. ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, పెద్దలు ఈ లోకంలో సజ్జనులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో మిగతా వాళ్ళందరూ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు అని భగవద్గీతలో స్వయంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దేవుడు చెప్పాడు. అంటే ఇక్కడ తాను లోకాచారం ఒకటి పాటించాలి. దేవుడైనా సరే లోకంలో ఒక మంచి పద్ధతిని తాను పాటిస్తే లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా పాటిస్తారు. బ్రహ్మ అంతటి వాడి యొక్క శిరస్సుని ఖండించాడు.
కాబట్టి పాపం అనేది చుట్టుకోక తప్పదు. అందువల్ల ఆ పాపాన్ని ఆయన కావాలనుకుంటే ఒక్క నిమిషం ఆయన దగ్గరికి రానే రాదు అది. కానీ లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా తనని అనుసరిస్తారు కాబట్టి దేవుడు ఎప్పుడేం చేస్తాడంటే ఒక మార్గం తాను ఏర్పాటు చేస్తాడు, ఒక మంచి మార్గం. ఆ మార్గంలో మిగతా వాళ్ళు నడవటానికి. అందుకని బ్రహ్మహత్యా పాతకం తనకు చుట్టుకున్నట్లుగా లోకాచారం కోసం శివుడు పాటించాడు. అంతేగా నిజానికి ఆయనకి బ్రహ్మహత్యా పాతకం అనేది లేదు. లోకంలో మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి పాపం చేయకండి, చేస్తే మిమ్మల్ని చుట్టుకుంటుంది అని చెప్పడానికి మాత్రమే ఆ విధంగా చేశాడని పెద్దలు సమన్వయం చేశారు. గురుగారు, భైరవ యాతనకి యమయాతనకి మధ్య తేడా ఏమిటి? రెండిట్లో ఏది భయంకరమైనదిగా చెప్తారు? కాలభైరవుడు, భైరవుడు అంటే నిజానికి సృష్టి స్థితి లయాలు చేసేటువంటి పరమశివుడు. ఈయన కాలభైరవుడు. కాలభైరవ యాతన అని ఒక యాతన ఉంటుందమ్మా, యమయాతన. ఈ రెండు యాతనల్లోకి ఏది గొప్పది అని అంటే వ్యాస భగవానుడు చెప్తాడు, కాలభైరవ యాతన చాలా భయంకరమైందట. అంటే యముడి కంటే కూడా, యముడు చనిపోయిన తర్వాత దుష్టుల్ని నరకంలో పెట్టేటువంటి బాధల కంటే కూడా కాలభైరవుడు పెట్టేటువంటి యాతన చాలా గొప్పది. ఏంటంటే అసలు కాలభైరవ యాతన అంటే ఏంటంటే, చాలామంది ఇప్పటికీ కూడా సంప్రదాయవాదులు సనాతన ధర్మంలో కాశీలో మరణించాలి అని కోరుకుంటారు, మళ్ళీ జన్మంటూ రాకుండా. కొంచెం బాగా డబ్బు ఉన్నటువంటి వారు, అవకాశం ఉన్నటువంటి వారు కాశీలోనే తమ ముసలితనంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. అయితే ఎక్కడ పాపం చేసినా కాశీలో గనక అడుగు పెడితే పాపాలన్నీ పోతాయి. కానీ కాశీలో పాపం చేస్తే మళ్ళీ అదొకటి. అదేంటండి, అవును, మానవుడనేటువంటి వాడు చంచలంగా మిగతా చోట్ల పాపాలు చేసి కాశీలో అడుగు పెడితే పాపాలన్నీ పోతాయి, ఆ గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తే. కానీ కాశీలో ఉండి పాపం చేస్తే, పాపం అంటే మానసికమైన పాపం కావచ్చు, శారీరకమైన పాపం కావచ్చు, ఒక ఆచారం పాటించాల్సింది అనాచారం పాటిస్తే అది పాపమే. మరి ఈ పాపాలు ఎలాగా? అందుకని వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేస్తారట అంటే కాలభైరవుడు యాతన పెడతాడట. ఎటువంటి యాతన అంటే అతను పెట్టే యాతన చూస్తే అసలు చదివినా కూడా చూసినా కూడా ఎవరు తట్టుకోలేరు, అంత యాతన పెడతాడట. అంటే ఒక వస్త్రాన్ని గనక బండకేసి గనక కొట్టి నానా రకాలుగా పిండి ఏ రకంగా చేస్తారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, కాశీలో చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అంత యాతన పెట్టి అప్పుడు శివుడి యొక్క ఒళ్ళో కూర్చోబెడతాడట కాలభైరవుడు. ఒకసారి యముట్ట, ఏమయ్యా లోకంలో అందరూ కూడా నేను పెట్టే యాతన కంటే ఈ కాలభైరవ యాతన చాలా గొప్పదంటున్నారు, ఒకసారి చూద్దామని చెప్పి భటుల్ని ఇద్దరిని తీసుకొని వరే ఒకసారి చూసొద్దామని, ట్రైనింగ్ శిక్షణ అంటారు కదా, ఏదో కాలభైరవ యాతన అంటున్నారు చూసొద్దామని చెప్పి వెళ్తాడు. ఒక వ్యక్తి ఎవరు చనిపోతాడు కాశీలో, అప్పుడు పెడతాటండి. అది చూసిన తర్వాత యముడంతటి వాడికి కళ్ళు తిరుగుతాయిట. ఇక చూసుకోండి, అంటే ఏదైనా చూడరాని దృశ్యం చూసినప్పుడు మనకు కళ్ళు తిరుగుతాయి. ఆ రకంగా లోకంలో అందరినీ విపరీతంగా బాధలు పెట్టేటువంటి యముడికి కూడా ఆ కాలభైరవుడు పెట్టేటువంటి యాతన చూసి కళ్ళు తిరుగుతాయి. అంటే అంత యాతన పెట్టి శుభ్రం చేసి, ఎందుకంటే మళ్ళీ జన్మంటూ లేదు కదా, కాశీలో మరణించినటువంటి వాడికి మళ్ళీ జన్మంటూ లేదు. అందువల్ల జన్మంటూ రాకుండా ఉండాలి అంటే వాడిలో ఉండే సమస్తాన్ని తీసిపడేసేయాలి. అందుకని విపరీతమైన యాతన పెడతాట, తట్టుకోలేడు వ్యక్తి. అంత యాతన పెట్టి శివుడి దగ్గరికి చేరుస్తాడు. అందువల్ల లోకంలో యమయాతన కంటే కూడా కాలభైరవ యాతన చాలా గొప్పది, అది భరించలేనటువంటిది అని శ్రీనాథ మహాకవి కాశీఖండంలో చెప్తాడు, వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో చెప్తాడు. అందువల్ల ఆ కాలభైరవ యాతన పడకుండా ఉండాలి అని అంటే కాశీలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా విడి ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ పాపాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందులో కాశీలో ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ఆ యాతన అనేది మాటల్లో వర్ణించలేనటువంటి. గురుగారు, దత్తాత్రేయుల వారు సముద్రాన్ని ఎందుకు గురువుగా భావించారు? సముద్రం నుంచి ఎలాంటి పాటు నేర్చుకోమని దత్తాత్రేయుల వారు సూచించారు? సముద్రం, దత్తాత్రేయులు తనకి రకరకాల గురువులు ఉన్నారని చెప్పి మనం గురుచరిత్ర వీటిలంట్లో మనం చదువుకుంటూ ఉంటాం. దత్తాత్రేయుల వారి యొక్క గురువుల్లో సముద్రం కూడా ఒక గురువు. ఎందుకు ఈయన సముద్రం తన గురువుగా భావించాడు? సముద్రం నుంచి ఏ పాఠాన్ని తాను నేర్చుకున్నాడు, తాను నేర్చుకోవటం అనే పదం కంటే కూడా లోకానికి నేర్పారు. సముద్రం నుంచి మనం ఏం నేర్చుకోవాలని దత్తాత్రేయుల వారు చెప్పారు. అంటే ఒకసారి సముద్రం ఒడ్డున దత్తాత్రేయ స్వామి నిలబడ్డారట. నిలబడితే ఒక గడ్డి పోచ సముద్రంలోంచి ఒడ్డుకు కొట్టుకొస్తాం.
ఈయన అనుకున్నారు దత్తాత్రేయులు, ఏమీ ఇది ఒక గడ్డిపోచ ఇంత విశాలమైనటువంటి ఇంత గంభీరమైనటువంటి సముద్రానికి ఒక గడ్డిపోచ తనలో ఉంటే వచ్చే ప్రమాదం ఏమిటి? దానిని తనలో ఉంచుకోకుండా ఒడ్డుకు ఎందుకు ఇది తోసివేస్తోంది? ఏంటబ్బా దీనికి ఏమన్నా సరిగ్గా మతి ఉందా లేదా? ఈ సముద్రానికి గడ్డిపోచ ఎంత ఉంటుంది? ఎన్నిటిలో భరిస్తున్నటువంటి సముద్రం గడ్డిపోచ ఏం చేసింది? బయటికి ఎందుకు తోసేస్తుంది గడ్డిపోచని అని అనుకుని తనకి తానే జవాబు చెప్పారంటే లోకంలో మనందరికీ కూడా దత్తాత్రేయులు సందేశం అందించారు. ఎందుకనంటే లోకంలో గడ్డిపోచ లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక్కటి గనక చేరింది అని అంటే, అది గడ్డిపోచ చేరిందంటే నెమ్మదిగా మిగతా గడ్డిపోచలను అది ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తుంది. అంటే ఒక దుర్మార్గమైన ఆలోచన మనస్సులోకి చేరిందంటే ఇంకా రకరకాలైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు పెద్ద వటవృక్షంలాగా పెరిగిపోతాయి. అందువల్ల మొట్టమొదట వచ్చినటువంటి గడ్డిపోచ అంటే ఏదైతే మొట్టమొదట వచ్చిందో మళ్ళీ దానికి ఇంకో గడ్డిపోచ రానియకుండా, వంశవృక్షం పెరగకుండా దాన్ని బయటికి గనక తోసిపడేస్తే, మనసులో గనక మొట్టమొదట వచ్చేటువంటి దుష్టమైన ఆలోచనని బయటికి పంపించేస్తే మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి దుష్టాత్మకమైనటువంటి ఆలోచన ఏదైనా మనస్సులో వస్తే దాన్ని బయటికి పంపించేసి దానికి అనుబంధంగా ఉన్న మిగతా ఆలోచనలు మనసులోకి రావు. దుష్టుల్ని మొట్టమొదటే పక్కన పెట్టేసాయి. ఏం పర్వాలేదులే అని చెప్పి మొహమాటం కొద్దీ పక్కన కూర్చున్నావు అంటే నెమ్మదిగా భ్రష్టస్య కావా గతిహి అని భోజ మహారాజు గారు చెప్పినట్లుగా భ్రష్టుడికి గతి కానటువంటిది ఏముంది? నెమ్మదిగా దిగజారిపోతాడు. ఇది దత్తాత్రేయులు లోకానికి చెప్పినటువంటి మాట. అంటే సముద్రం అది నేర్పుతోంది. గడ్డిపోచ అదే అని చెప్పి దాన్ని అట్టే పెట్టుకుంటే మిగతా గడ్డిపోచలన్నీ పెరిగిపోతాయి. కాబట్టి మొట్టమొదట వచ్చిన గడ్డిపోచనే పక్కకు తోసి ప్రశాంతంగా ఉండగలుగుతావు. మొట్టమొదటి వచ్చిన దుష్టాత్మకమైన ఆలోచననే పక్కకు తోసేయి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది దత్తాత్రేయుడు సముద్రం నుంచి నేర్చుకున్న పాఠం, మనందరికీ నేర్పినటువంటి పాఠం. గురుగారు, దత్తాత్రేయుడికి ఆ పేరు ఎలా వచ్చింది? విష్ణువు దత్తుడు కావటంలో ఆంతర్యం ఏమిటి? శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. లోకంలో అందరూ ఒకటే, ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ విష్ణుమూర్తికి దత్తుడు అని పేరు వచ్చింది. దత్తుడు అంటే దత్తపుత్రుడు అని అంటుంటాం కదా లోకంలో మనం. దత్తపుత్రుడు అంటే ఇవ్వబడినటువంటి వాడు. దత్తం అనే పదానికి అర్థం ఏంటంటే ఇవ్వబడినటువంటి పుత్రుడు, దత్తుడిగా చేయబడినటువంటి వాడు. ఎవరినైనా కుమారుణ్ణి కుమారుడు అంటే ఆయనకి తండ్రి గారికి జన్మించినటువంటి వాడు అని చెప్పుకుంటాం. కానీ అత్రి మహర్షికి దత్తుడు అనేటువంటి ఈ స్వామి విష్ణుమూర్తి తయారయ్యాడు. దత్తుడు అంటే ఇవ్వబడినటువంటి వాడు. ఇక్కడ ఎందుకని ఆయనకి దత్తుడు అనే పేరు వచ్చిందంటే, దత్తుడు అని అంటే ఏమి ఇవ్వబడినటువంటి వాడు? లోకానికి జ్ఞానాన్ని ఇవ్వబడినటువంటి వాడు, అంటే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు. లోకంలో ఈ లోకమంతా కూడా అజ్ఞానమయం. ఈ అజ్ఞానమయమైనటువంటి ఈ లోకంలో ఒక చక్కని వెలుగు జ్ఞానం, ఈ తిమిరంలో ఈ చీకటిలో ఒక వెలుగు రేఖని లోకంలో ప్రసరింపచేసినటువంటి వాడు. అలా ఇవ్వటం కోసం తాను ఇవ్వబడినటువంటి వాడు, అంటే తనకు తానుగా లోకానికి అందజేయబడినటువంటి వాడు. అంటే ఎంతో విశాలమైనటువంటి తన రూపం, విష్ణు అని చెప్పుకున్నాం కదా మనం. ఎంతో విశాలమైనటువంటి తన రూపాన్ని ఒక చిన్న రూపం కింద మార్చుకొని లోకంలో అందరికీ కూడా ఒక చైతన్యదాయకమైనటువంటి ఒక ప్రబోధాన్ని కలగచేయటం కోసం లోకంలో దత్తునిగా అవతరించాడు విష్ణుమూర్తి. అందువల్ల అత్రి మహర్షిగా అంటే ఎంతో గొప్పవాడైనటువంటి, ఎంతో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి అత్రి, అతని పేరు కూడా మామూలు పేరు కాదు. అటువంటి వానికి జ్ఞానాన్ని లోకానికి అందజేయటం కోసం అటువంటి వాని యొక్క కడుపులో ఈ విష్ణుమూర్తి దత్తునిగా వచ్చాడు. అంటే జ్ఞానదాయకుడిగా వచ్చాడని చెప్పటం కోసం. ఎందుకంటే జ్ఞానము అనేసరికి మనందరికీ కూడా దక్షిణామూర్తి గుర్తుకొస్తారు, శివుడు మనందరికీ గుర్తుకొస్తాడు. ఆ విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని చెప్పి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం. కాబట్టి చిత్రం పట తరోర్మూలే అని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రం. కానీ విష్ణుమూర్తి కూడా శివుడే విష్ణుమూర్తి కనుక లోకంలో శివుడు దక్షిణామూర్తిగా జ్ఞాన ప్రబోధం ఎలా చేశాడో విష్ణుమూర్తి కూడా
లోకంలో జ్ఞాన ప్రబోధం చేయటానికి. అందుకే అంతమంది గురువులని చెప్తారు దత్తాత్రేయుడికి. అంతమంది గురువులు అని అంటే, నేను నీ బాబునరా అని లోకంలో ఒక మాట అంటుంటాం. నేను నీ బాబునరా అంటే ఏంటి, నీకున్నటువంటి గుణాలన్నీ కూడా నాకుండబట్టే నా ద్వారా నీకు వచ్చాయని చెప్పటం. కాబట్టి నేను నీ బాబునరా అని చెప్పడం మొత్తం సమస్తమైనటువంటి జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర ఉన్నాయి, అవి నేను నీ ద్వారా లోకానికి వెల్లడి చేస్తాను అని చెప్పటానికి విష్ణుమూర్తి అత్రి మహర్షికి దత్తుడయ్యాడు. అది దత్తపదానికి ఉన్నటువంటి అర్థం. గురుగారు, కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి నుంచి ఎటువంటి వరములు పొందాడు? ఆయనకి దత్తాత్రేయులపై ఉన్నటువంటి భక్తి ఎలాంటిది? గురుచరిత్ర మనందరికీ తెలిసినటువంటిదే. కృతవీర్యుడు అనేటువంటి ఒక మహారాజు గారు. ఆ కృతవీర్యుడి యొక్క కుమారుడు కనుక కార్తవీర్యుడు. సంస్కృతంలో ఆ పదం కార్తవీర్యుడి కింద మారింది. ఆ కృతవీర్య మహారాజు గారి కుమారుడైనటువంటి కార్తవీర్యుడు దత్తాత్రేయుని ఎంతో పూజ చేశాడు. ఈ మహారాజు గారు ఎన్నో వేల సంవత్సరాలు పూజ చేస్తే దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు ఈ కార్తవీర్యుడికి. ఏం కావాలని అడిగితే, నాకు 1000 చేతులు కావాలి అన్నాడు. లోకంలో ఎక్కడ అసలు 1 చెయ్యి 2 చెయ్యి అంటారు. నాకు 1000 చేతులు, బాగుంది, నేను ఇస్తున్నాను. నాకంటే చాలా గొప్పవాడైనటువంటి వాడి చేతుల్లోనే నేను మరణించాలి, ఇస్తున్నాను. ఏమేమి వరాలు కావాలంటే ఆయన కోరినటువంటి వరాల లిస్ట్. నాకంటే గొప్పవాడి చేతుల్లోనే నేను మరణించాలి, ఇంకా ఏమైనా ఉన్నాయి నాయన వరాలు అన్నాడు. నా పేరు తలుచుకుంటే చాలు పోయిన వస్తువులల్లా దొరకాలి. ఇప్పటికి కూడా కార్తవీర్యార్జున మంత్రం అంటారు. ఏదైనా ఒక వస్తువు కనుక పోయిందంటే ఆ కార్తవీర్యార్జున మంత్రం చదివితే అది దొరుకుతుంది. కాబట్టి నా పేరు తలుచుకుంటే చాలు లోకంలో పోయినటువంటి వస్తువులు దొరకాలి, ఇస్తున్నాను నేను అని చెప్తూ, నువ్వు కోరిన వరాలన్నీ ఇచ్చా కదా అని దత్తాత్రేయుడు కార్తవీర్యుడితో ఒక మాట అన్నాడు. బ్రహ్మనిష్ఠుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని మాత్రం ఒక సందేశం దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడితో చెప్తాడు అని ఆయన అదృశ్యమైపోయారు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు 1000 చేతులు వచ్చాయి. రావణాసురుడు అంతటి వాడిని భయపెట్టాడు. తక్కువవాడు కాదు కార్తవీర్యార్జునుడు. ఎందుకనంటే మొత్తం ఆ నదీ ప్రవాహాన్నే 1000 చేతులతో ఆపివేశాడు. రావణాసురుణ్ణి బంధించి వేశాడు. వాళ్ళ నాన్న బతిమిలాడితే మళ్ళీ రావణాసురుణ్ణి విడిచిపెట్టాడు. అంత విపరీతమైనటువంటి బలశాలి. ఆ నర్మదా నదిని మొత్తాన్ని ప్రవహించకుండా ఆపివేసినటువంటి గొప్పవాడు కార్తవీర్యార్జునుడు. ఇటువంటి వాడు ఒకసారి కార్తవీర్యార్జునుడి దగ్గరికి ఒక మహర్షి వచ్చి, సూర్య భగవానుడి యొక్క ఇంకొక అవతారంగా మహర్షి వచ్చి, నాకు ఈ వనంలో తినాలని ఉంది. ఆ రోజు కనుక కాండవ వనంలో కనుక శ్రీకృష్ణార్జునుల్ని ఆ అగ్నిదేవుడు ఏ రకంగా బతిమిలాడాడో ఆ రకంగా ఈ వనం మొత్తాన్ని నేను ఆహారం కింద స్వీకరిస్తాను, నాకు సహకారం చేయనంటే, ఆ రకంగానే అతను తగలబడుతుంటే ఇతను బాణాలు తీసుకుంటాడు. 1000 చేతులుగా ఉన్నాయి నాకు అని చెప్పి. అక్కడే ఒక మహర్షి ఉంటాడు. మహర్షి ఉండి, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటుంటే ఈ వనాన్ని తగలబట్టడానికి నువ్వు కారణమయ్యావు కదా, కాబట్టి నువ్వు మా వంశంలోనే జన్మించినటువంటి ఒకరి చేత నువ్వు చనిపోతావు అని శాపం పెడతాడు కార్తవీర్యార్జునుడికి. ఎక్కడ జరిగిపోతుంది, నేను దత్తాత్రేయుడి వరం పొందాను కదా, ఇది ఎక్కడ జరుగుతుందని కార్తవీర్యార్జునుడు అనుకుంటాడు. ఆ తర్వాత సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. జమదగ్ని అనేటువంటి మహర్షి దగ్గర ఉన్నటువంటి గోవుని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు. జమదగ్ని సంహారానికి కారణమవుతాడు. ఈ రకంగా ఎన్నెన్నో దుష్కృత్యాలు చేసిన తర్వాత ఆ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడి దగ్గరికి యుద్ధానికి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి ఆ 1000 చేతుల్ని నరికివేస్తాడు. కాబట్టి పరశురాముడు అంటే జమదగ్ని యొక్క కుమారుడు కార్తవీర్యార్జునుడి పరాక్రమం కంటే అధికమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన చేతుల్లోనే కార్తవీర్యార్జునుడు చేతుల్ని పోగొట్టుకుంటాడు. ఈ రకంగా కార్తవీర్యార్జునుడి చేతుల్ని పోగొట్టుకొని మరణం చెందుతాడు. ఈ కార్తవీర్యార్జునుడి కథలో, ఈ దత్తాత్రేయుని కథలో మనం గ్రహించవలసింది ఏంటంటే, దత్తాత్రేయ స్వామి స్మర్తృగామి అంటారు. ఆయన్ని తలుచుకుంటే చాలు ప్రత్యక్షమై మన మనస్సులో కోరిన కోరికల్ని తీర్చివేస్తాడట. ఒకసారి అలా మనసులో స్మరిస్తే చాలు. కానీ ఏది కోరాలో మనం చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. 1000 చేతులు ఎందుకు, లోకంలో 2 చేతులు సరిపోతాయి కదా. కానీ దురాశ పనికిరాదు. ఆ 1000 చేతులు వచ్చేసరికి, అంటే సంపద ఉన్నదానికంటే ఎక్కువ చేరితే మనిషి భ్రష్టుడైపోతాడు. అది కార్తవీర్యార్జునుడి యొక్క కథ. అంత గొప్పవాడు కూడా, అంత తపస్సు చేసిన వాడు కూడా అతని మనస్సులో ఉన్నదానికంటే అధికంగా ఉంది కాబట్టి సంపద,
లోభత్వం ప్రవేశించి గోవు అది అందరికీ చెందవలసినటువంటి గోవు అనుకోకుండా తన దగ్గరే ఉండాలి అనుకున్నాడు. ఆ కామధేనువుని తన దగ్గరే ఉండాలంటే లోకంలో సంపద అంతా నా ఒక్కడి దగ్గరికే, నా పిల్లల దగ్గరికే ఉండాలనుకుంటే కార్తవీర్యార్జునుడిలాగా నాశనమైపోతారు. ఇది ఈనాటి సమాజం కార్తవీర్యార్జునుడి కథలో, ఆ దత్తాత్రేయుని కథలో నేర్చుకోవాల్సిన పాఠం. గురుగారు, అలర్కుడు అంటే పిచ్చి కుక్క అనే అర్థం వస్తుంది కదా. దత్త చరిత్రలో మదాలస అనే స్త్రీ తన కుమారుడికి అలర్కుడు అనే నామం ఎందుకు పెట్టింది? మీరన్నట్లుగానే అలర్కుడు అని అంటే పిచ్చి కుక్క అని అర్థం. లోకంలో ఎవరైనా, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తమ బిడ్డలకి మంచి అర్థం ఉన్న పేరు పెట్టాలనుకుంటారు. కానీ మదాలస కావాలని చెప్పి బిడ్డకి అలర్కుడు అని పేరు పెట్టిందని అర్థం పిచ్చి కుక్క. తండ్రి గారు ఏమిటి ఇది, ఇంకొక రకం మంచి పేర్లు ఏమీ లేవా, ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు అని అడుగుతాడు భర్త ఋతుధ్వజుడు. అడిగితే మదాలస జవాబు చెప్తుంది. నేను ఒకటి అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. పేరు దేహానిక ఆత్మక అంటుంది. ఒక్కసారి పేరు దేహానికి అంటే శరీరానికి పేరు పెడుతున్నామా, ఆత్మకి పేరు పెడుతున్నామా? శరీరానికి ఎవరైనా పేరు పెట్టేది శరీరానికి. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంతసేపు ఫలానా పతంజలి ఈ శరీరం నశించిపోయిన తర్వాత పతంజలి లేడు. ఆ రకంగానే శరీరానికే పేరు పెడతాం. మరి ఆత్మకి పేర్లే ఉన్నాయి, ఆత్మకి పేర్లు అంటూ ఏమీ లేవు. అందువల్ల శరీరానికి ఏదో రకమైన పేరు పెట్టచ్చు, దాంట్లో తప్పేముంది? అందువల్ల ఆత్మకి ఏవి అంటవు అని ఆత్మజ్ఞానాన్ని నా బిడ్డకి నేర్పటం కోసం, అంటే శరీరం కంటే విభిన్నంగా ఆత్మ అనేది లోపల ఉంది అది గుర్తు చేయటం కోసం, శరీరానికి సంబంధించింది మాత్రమే ఈ పేరు, నీ ఆత్మను నువ్వు ఎప్పుడూ దర్శించుకుంటూ ఉండు, ఆత్మ ప్రబోధం చేసుకుంటూ ఉండు అని నా బిడ్డకి తెలియజేయటం కోసం ఇలాంటి పేరు పెట్టాను అని మదాలస జవాబు చెప్తుంది. ఆయన కూడా కాదనలేకపోతాడు. తర్వాత ఈ అలర్కుడు ఈ దత్తాత్రేయ చరిత్రలో చాలా విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. కొంతకాలానికి తన భర్తతో కలిసి, ఇదివరకటి రోజుల్లో వానప్రస్థాశ్రమం స్వీకరించారు కాబట్టి మదాలస కూడా తన భర్తతో కలిసి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తూ వెళుతూ ఒక ఉంగరం అలర్కుడికి ఇచ్చి వెళుతుంది మదాలస. ఇచ్చి, నీకు అవసరమైనప్పుడు ఈ ఉంగరం మీద ఉన్నటువంటి మూత తొలగించి చూడు అంటుంది. అప్పటిదాకా మాత్రం చూడకు, అవసరమైనప్పుడు మాత్రమే చూడంటుంది. ఇతను రాజస్థానంలోకి వస్తాడు. ఇతని సోదరుడు, ఇది అంతసేపటికి అలర్కుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం తెలుసుకోమని అమ్మ అలాంటి పేరు పెట్టింది కదా, అందువల్ల ఇప్పుడు అలాంటి భావనలతో ఉండేసరికి సరిగ్గా రాజ్యాన్ని పరిపాలించటం లేదని చెప్పి అతని అన్నగారే ఇతన్ని ఓడించేసేస్తాడు ఇంకొక రాజు యొక్క సహాయంతో. ఇతను కూడా ఏమిటి ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకని చెప్పి వెళ్తూ చాలా కష్టాల్లో, అమ్మ నాకు ఒకటి చెప్పింది కదా మూత తీసి చూడమని చెప్పి ఉంగరం అని చెప్పి ఒకసారి ఆ ఉంగరం తీసి చూస్తే అందులో ఏమని రాసి ఉంటుందంటే, సజ్జన ఆశ్రయాన్ని పొందు, అంటే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని దాని అర్థం. ఓహో, అమ్మ నాకు ఇలాంటి ఉపదేశం ఇచ్చింది, మంచివాళ్ళు ఎవరు ఈ లోకంలో, దత్తాత్రేయుడి కంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉన్నారని చెప్పి అలర్కుడు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు దత్తాత్రేయ స్వామి అలర్కుడికి చక్కటి ఆత్మజ్ఞానాన్ని, అమ్మ చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్నే ఆయన యొక్క పరిభాషలో చక్కగా వివరించి అలర్కుడికి చెప్తే, నిజమే కదా, నేను ఎందుకు ఇంత విచారపడుతున్నాను, విచారం అనేటువంటిది ఈ దేహానికి సంబంధించినంత వరకే ఉంటుంది, ఆత్మకు అనేది ఉండదు కదా, ఎవరో వచ్చి నన్ను జయించారని చెప్పి, నేను ఓడిపోయానని చెప్పి నేను ఇంత బాధపడుతున్నాను, అది ఈ దేహానికి సంబంధించింది, నా ఆత్మకి సంబంధించింది కాదు కదా అని చెప్పి గురువు అయినటువంటి దత్తాత్రేయుడి నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని తన సోదరుడితోటి నువ్వే పరిపాలించుకో, నాకు ఈ రాజ్యాలు ఏం అవసరం లేదని చెప్పి ఆత్మజ్ఞానంతో చక్కగా ప్రకాశిస్తాడు అలర్కుడు. ఇది అలర్కుడు యొక్క చరిత్ర. అందువల్ల పిచ్చి కుక్క అనేటువంటి పేరు అక్కడ ఎందుకు పెట్టిందంటే, కేవలం ఆత్మ వేరు శరీరం వేరు కాబట్టి లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి అనే సందేశం లోకానికి అందజేయటం కోసం మదాలస తన కుమారుడికి ఆ రకంగా పేరు పెట్టింది. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.